T4 News. రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో రైతు భరోసా నగదు బదిలీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 18వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పరిషత్ ఎన్నికల వాయిదా వేయాలని మొన్న జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ఖజానాలో ఉన్న రైతు భరోసా నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకోవాలనే యోచనకు వచ్చారని సచివాలయంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకున్న మెట్రో రైలుకు భరోసా నిధులు బదలాయించనున్నారని ఆ వర్గాల కథనం. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయని చెబుతున్నారు. యాసంగి సీజన్ రైతు భరోసా నగదు జనవరిలో సంక్రాంతికి ఇవ్వాల్సి ఉంది. కానీ మున్సిపల్ ఎన్నికలు నిధుల లభ్యత లేని కారణంగా వాయిదా పడింది. ఎన్నికల ఫలితాలు రాగానే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి నగదు బదిలీ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ బహిరంగ సభలో ప్రకటన కూడా చేశారు. ఆ ప్రకారంగానే నగదు బదిలీ చేస్తారని యావత్ రైతాంగం ఆశగా ఎదురు చూసింది. ఫిబ్రవరి 18వ తేదీన ఖాతాలలో నగదు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటన వెలువరిస్తారని లీకులు వచ్చినా ఆ మంత్రిమండలి సమావేశానికి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. ఈ సమావేశంలో రైతు భరోసాపై కనీసం చర్చ కూడా జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండాలని మంత్రి మండలి సమావేశంలో చర్చించారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు. అప్పటికి నిర్ణయం తీసుకోనట్లయితే ఏప్రిల్ నెలలో పరిషత్ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేద్దామనే ఏకగ్రీవ నిర్ణయానికి మంత్రి మండలి వచ్చింది. మరో నెల లేదా 2 నెలల వరకు పరిషత్ ఎన్నికలు లేనందున రైతు భరోసా కోసం అప్పు చేసిన 9,000 కోట్లను ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో అధికారులు చర్చించుకుంటున్నారు. మెట్రో రైల్ కోసం ఎల్ఎన్టీ వివిధ ఆర్థిక సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. ఎల్ఎన్టీ సుమారు 13,000 కోట్లు బకాయి పడింది. ఈ అప్పులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించి వాయిదాల ప్రకారం చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్రాజెక్టులో ఎల్ఎన్టీ తన ఈక్విటీ కింద 3,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది. ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ కింద 2,100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎల్ఎన్టీ యాజమాన్యం కూడా అంతే మొత్తం తీసుకునేందుకు సమ్మతించింది. మార్చి నెలాఖరులోగా ఎల్ఎన్టీ నుంచి మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. భరోసాకు చేసిన అప్పుల్లో 2,100 కోట్లు మెట్రో రైలుకు పోను, మిగిలిన నిధులను సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కీలక మంత్రిగా ఉన్న ఒక ఆయన తన సొంత కాంట్రాక్టు కంపెనీకి 2,000 కోట్ల వరకు చెల్లింపులు చేయించుకున్నారని ఆర్థిక శాఖలో చర్చ జరుగుతోంది. రైతు భరోసా ఇచ్చే సమయంలో మళ్లీ అప్పులు తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకుంటారని తెలుస్తోంది. గతేడాది ఖరీఫ్ సీజన్లో ఎకరాకు 6,000 చొప్పున మొత్తం 8,744 కోట్లు రైతుల ఖాతాకు బదిలీ చేశారు. ప్రారంభం రోజు 1 ఎకరా నుంచి ప్రారంభించి మొత్తం 9 రోజుల పాటు ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. ఇదే తరహాలో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి వీరందరికీ ఈసారి కూడా బదిలీ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. కానీ పరిషత్ ఎన్నికలు వాయిదా వేయడంతో కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర రైతాంగం నగదు సాయం ప్రకటన కోసం 1-2 నెలల పాటు ఎదురుచూపులు తప్పకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందాయి. తెలంగాణ ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా కేంద్రం నిధులు విడుదల చేసింది. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా 424 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో 3 రాష్ట్రాలు ఈ ఘనత సాధించగా అందులో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం కింద రాష్ట్రానికి నిధులు అందాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఫార్మర్ రిజిస్ట్రీ లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. ప్రభుత్వ పథకాలు రాయితీలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీని తప్పనిసరి చేసింది. రైతులందరూ పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బాధ్యతను అప్పగించింది. ఇది చేయించుకున్న రైతులకు ఒక యూనిక్ ఐడి క్రియేట్
క్రియేట్ చేసింది. ఆధార్ కార్డు వివరాల ఆధారంగా ఈ ఫార్మ్ల రిజిస్ట్రీ రైతులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్ 11 అంకెలు ఉంటుంది. పీఎం కిసాన్ సాయం పొందాలన్నా, ఇక ఇతర రాయితీలు పొందాలన్నా ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఐడి పొందడం అనేది తప్పనిసరి. ఇందుకోసం రైతులు అధికారులకు పట్టాదారు పాస్బుక్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, ఆధార్ అందించాలి. ఇందుకు చివరి తేదీని ఫిబ్రవరి 28గా కేంద్రం నిర్ణయించింది. సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సందర్శించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. లేకపోతే సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్లను సంప్రదించి కూడా చేసుకోవచ్చు. రైతులు ఐడి నెంబర్ను భద్రంగా ఉంచుకోవాలి. కేంద్రం, రాష్ట్రం నుంచి విత్తన సబ్సిడీ, రుణాలు, నగదు లాంటివి అంతరాయం కలగకుండా పొందడంలో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇది కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది. రైతులు గ్రామ ఏఈఓను సంప్రదించి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పొందవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన నిధుల విడుదల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న నిధులను దశల వారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ పెండింగ్ లో ఉన్న 745 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెండింగ్ బిల్లులను విడతల వారీగా క్లియర్ చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇక తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మాదిరి కాకుండా ప్రతి నెల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంతో తమపై కూడా ఆర్థిక భారం తగ్గుతుందని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామాల్లోని పెండింగ్ బిల్లుల కోసం కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల తర్వాత గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు అయ్యాయి. దీంతో గ్రామాల అభివృద్ధి కోసం ఇటీవలే కేంద్రం నిధులు విడుదల చేయగా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాల్లో ఉన్న పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ నిర్వహణ కోసం అదనంగా 389 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల విడుదలతో గ్రామాల్లోని పెండింగ్ లో ఉన్న పనులు ఊపందుకోనున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులందరికీ క్లీన్ చిట్ వచ్చింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఎమ్మెల్సీ కవిత సహా మొత్తం 23 మంది నిందితులకు ఊరట లభించింది. ఆ కేసులో కవిత పేరు తెర మీదకి వచ్చినప్పటి నుంచి అరెస్ట్ వరకు, ఆ తర్వాత జైలు నుంచి విడుదల వరకు ఎన్నో డెవలప్మెంట్ జరిగాయి. జైలు నుంచి విడుదల అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీకి ఆమెను దూరంగా ఉంచారు గులాబీ బాస్. కొద్ది రోజుల పాటు సైలెంట్ గానే ఉన్న ఆమె ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ తో పాటు ఇండైరెక్ట్ గా గులాబీ బాస్ కేసీఆర్ ని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేసి గులాబీ దళంలో అగిరా చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కు దూరమైన కవిత సొంత కుంపటి పెట్టుకునేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె జిల్లాల పర్యటన చేస్తూ ఫైనల్ గా పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. ఇక లేటెస్ట్ గా కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేసిన కవిత సత్యమే గెలుస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు. ఎప్పటికైనా కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలుసు. ఈ 2.5 ఏళ్లు చాలా మంది అవమానకరంగా విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత క్లీన్ చిట్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్, దానికి కవిత చేసిన రీట్వీట్ కలకలం రేపుతోంది. ఈ ట్వీట్ లో కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే తమ ప్రభుత్వం పడిపోయేందుకు ఈ తప్పుడు కేసు కూడా కారణమయ్యిందంటూ కేటీఆర్ చెప్పడాన్ని కవిత తప్పుపట్టారు. తాను జైలుకు వెళ్లేంత వరకు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని కవిత ప్రశ్నించారు. బతుకమ్మకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా మారితే వాటి స్థానంలో లిక్కర్ బాటిల్స్ పెట్టిన సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడుందన్నారు. బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని కేటీఆర్ చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు అర్థం చేసుకోవాలన్నారు. 2 నెలల్లో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని, అలాంటి సమయంలో ఈ తీర్పు రావడం దేవుడి ఆశీర్వాదం అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటూ మరోసారి అటాక్ చేశారు కవిత ఇప్పటికే బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శల దాడి చేస్తున్నారు. ఇప్పటికీ మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ టార్గెట్ గా ఎలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. జిల్లాల పర్యటనలో కూడా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులనే టార్గెట్ చేసి చర్చకు దారి తీస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ కి రిప్లై ఇచ్చి మరోసారి కారు పార్టీకి సవాల్ గా మారారు. ఇప్పటికే జిల్లాల పర్యటన చేస్తున్న కవిత మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి పోటీ చేసి ఓ మున్సిపాలిటీని స్వాధీనం చేసుకున్నారు. త్వరలో రాజకీయ పార్టీ ప్రకటిస్తానని, ఆ తర్వాత కొందరికి చాలా షాకులు ఉంటాయంటూ కామెంట్స్ చేసి చర్చకు దారి తీస్తున్నారు. అయితే పార్టీ ఏర్పాటుపై అయినా లేక ఏ పార్టీలోకి వెళ్లాలన్నా భవిష్యత్తులో పొత్తుల కోసమైనా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు అడ్డంకిగా ఉండేవి. ఇప్పుడు అలిగేషన్స్ కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో పొలిటికల్ గా కవిత ఇక అన్స్టాపబుల్ అన్న చర్చ జరుగుతోంది.
ఇప్పటికే బీఆర్ఎస్ తో విభేదించిన కవిత, కారు, కమలం పార్టీలు ఒక్కటే అంటూ అలిగేషన్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ లోనూ బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా ఆమె పొలిటికల్ ఫైట్ కొనసాగే అవకాశం ఉంది. కవిత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలపై ఈ తీర్పు కొత్త ఊపిర్లు ఊదినట్లయింది. ఒకవేళ పొత్తుకు అవకాశం ఉంటే క్లీన్ చిట్ రూట్ క్లియర్ చేసినట్టే. కవిత కొత్త పార్టీ పెట్టినప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ పైనే దాడి చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కవిత దూకుడు ఎలా ఉంటుందో, ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రేషన్ ద్వారా సరఫరా చేసే బియ్యం నాణ్యతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాలను రాష్ట్రంలో పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నుండి అమలు చేయాల్సిన కొత్త నిబంధనల గురించి ఆయన దిశానిర్దేశం చేశారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కస్టమ్ బిల్లింగ్ రైస్ నాణ్యతలో ఇకపై ఎటువంటి రాజీ ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు. సరఫరా చేసే బియ్యంలో గరిష్టంగా 10% కంటే ఎక్కువ నూకలు ఉండకూడదని తెలిపారు. అదేవిధంగా ఉడికించిన బియ్యంలో నూకల పరిమితిని కేవలం 5% పరిమితం చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా మిల్లర్లు తమ మిల్లుల్లో ఆధునిక యంత్రాలను అమర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు మిల్లర్ల అసోసియేషన్ పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం కూడా సరఫరా చేసే బియ్యం విషయంలోనూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై వారికి ప్రత్యేకంగా నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే సరఫరా చేయనున్నారు. అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ కింద సుమారు 20,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ రైస్ ను అందించేందుకు మిల్లర్లు ముందుకు వచ్చారు. తద్వారా విద్యార్థులకు మరింత రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. అసలు విద్యావేత్తలే లేని కమిటీని వేసి వారితో నివేదిక ఇప్పించడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు, మీ విద్యా కమిషన్ లో అసలైన విద్యావేత్తలు ఎక్కడా అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ విద్యా కమిషన్ లో విద్యార్థులకు పాఠాలు చెప్పిన అనుభవం ఎవరికైనా ఉందా అంటూ ప్రశ్నించారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న 2 ప్రొఫెసర్లు మినహా PhD చేసిన వాళ్ళు ఎవరూ విద్యా కమిషన్ లో లేరని హరీష్ రావు ఆరోపించారు. కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ IAS అధికారిని నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో అనుభవం ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. పిల్లల సైకాలజీ, పాఠాలు చెప్పే పద్ధతులపై వారికి అవగాహన ఉంటుందా అని నిలదీశారు. తెలంగాణ విద్యా భవిష్యత్తును మార్చేంత అర్హత, నైపుణ్యం ఈ కమిటీకి ఉందని మీరు నిజంగానే భావిస్తున్నారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. సిలబస్ ఎలా ఉండాలి, బోధనా పద్ధతులు ఎలా ఉండాలి అనేది గ్రౌండ్ లెవెల్లో పాఠాలు చెప్తున్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కు తెలుస్తుంది. కానీ అసలు ఆ సంబంధమే లేని అధికారులకు, వేరే రంగాల వారికి ఎలా తెలుస్తుంది అని సూటిగా ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ మీద కనీస అవగాహన లేని వారితో ప్రయోగాలు చేయడం అంటే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడినట్లేనని హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ విద్యా వ్యవస్థను ఏ విధంగా గాలికి వదిలేశారో చెప్పేందుకు ఇదే చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు కొత్త విద్యా విధానంలో పారదర్శకత కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. విద్యతో సంబంధం లేని వారికి కమిటీ బాధ్యతలు ఇచ్చి కాలయాపన చేయడం సరికాదన్నారు. మీరు వేసిన కమిటీనే ఇంత గొప్పగా ఉంటే వారు ఇచ్చిన నివేదిక ఇంకెంత గొప్పగా ఉంటుందోనని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించేలా ఉన్న సీఎం రేవంత్ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు చెప్పుకొచ్చారు. తెలంగాణలో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న తేమగాలులు, పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆకాశంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ అకాల వర్షాలకు కారణమవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వాతావరణ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తుండగా రాబోయే 24 గంటల్లో ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఈ అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే దశలో ఉండడంతో రైతులు తమ ఉత్పత్తులను రక్షించుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదా టార్పలిన్లతో కప్పి ఉంచడం వంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు. ముఖ్యంగా వేరుశెనగ, మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటల
ఎన్నికల విషయంలో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ 7 జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అకాల వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటికి రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఈలోపు కురిసే ఈ వర్షాలు వాతావరణాన్ని కాస్త చల్లబరుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పౌరులు ఎప్పటికప్పుడు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి. పొలాల్లో ఉన్న రైతులు మెరుపులు వచ్చే సమయంలో ఆరు బయట ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచనలు జారీ అయ్యాయి. ఈ అకాల వర్షాల ప్రభావం తగ్గిన వెంటనే ఎండల తీవ్రత మళ్లీ మొదలవుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేట్ రంగంలో పనిచేసే కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్ నిధిని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. గతంలో పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేయాలన్నా లేదా లోన్ తీసుకోవాలన్నా నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ మయం. ఈ ఆన్లైన్ సేవలను వేగంగా పొందాలంటే మీ యూఏఎన్ నెంబర్ ను ఆధార్ కార్డును లింక్ చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. చాలా మంది ఆధార్ లింక్ చేయడాన్ని వాయిదా వేస్తుంటారు. కానీ దీనివల్ల కొన్ని తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అత్యవసర సమయంలో పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ఆధార్ లింక్ లేకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ బదిలీ చేయడం కష్టమవుతుంది. ఆధార్ లింకు లేని ఖాతాల్లో కంపెనీ కాంట్రిబ్యూషన్ లేదా వడ్డీ జమ కావడంలో సాంకేతిక సమస్యలు రావచ్చు. మీ యూఏఎన్ మరియు ఆధార్ ను అనుసంధానించే ముందు డేటా మ్యాచ్ అనేది చాలా ముఖ్యం. మీ పీఎఫ్ అకౌంట్లో పేరు ఎలా ఉందో ఆధార్లో కూడా అలాగే ఉండాలి. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ దగ్గరే ఉండాలి. ఎందుకంటే వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తుంది. పురుష స్త్రీ వివరాలు కూడా 2 చోట్ల ఒకేలా ఉండాలి. మీరు ఇంటి నుంచే మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఈ పనిని పూర్తి చేయవచ్చు. ముందుగా ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్కు వెళ్ళాలి. మీ యూఏఎన్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. మెనూలో ఉన్న మేనేజ్ ట్యాబ్ క్లిక్ చేసి కేవైసీ ఆప్షన్ ఎంచుకోండి. అక్కడ ఆధార్ సెలెక్ట్ చేసి మీ ఆధార్ నెంబర్ను మరియు పేరు నమోదు చేయండి. తర్వాత మీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది. మీ యజమాని దీన్ని అప్రూవ్ చేసి తర్వాత లింక్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ వివరాలు తప్పుగా ఉండడం వల్ల లింక్ రిజెక్ట్ అయితే పోర్టల్లో మోడిఫై బేసిక్ డీటెయిల్స్ ఆప్షన్ ద్వారా ముందుగా మీ వివరాలను సవరించుకోవాలి. ఈపీఎఫ్ఓ డేటా అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఆధార్ లింక్ చేయడాన్ని ప్రయత్నించాలి. ఆధార్ లింక్ చేయడం వల్ల మీ పీఎఫ్ ఖాతాకు భద్రత పెరగడమే కాకుండా పెన్షన్ సేవలు కూడా సులభతరం అవుతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.